హాయ్ అందరికీ వెల్కమ్ టు హర్విల్లు. సో ఈ రోజు రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే క్యాబేజ్ని ఇలా సన్నగా తురుముకోవాలి. అండ్ ఇక్కడ క్యారెట్, ఈ చిన్ని చేతులు ఎవరంటే మా చిట్టి జెల్ అనమాట. చక్కగా క్యారెట్ తురిమి పెడుతుంది నా కోసం, ఎంత హెల్ప్ చేస్తున్నారు చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుముని చక్కగా ఉప్పు వేసి కలుపుకొని అందులోంచి వాటర్ అనేది మనకు వస్తుంది. సో పిండి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఈలోగా బంగాళదుంపని కూడా ఉడికించి పెట్టుకోవాలి. కొంచెం కార్న్ఫ్లోరు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం వరిపిండి కూడా వేసుకోవాలి. అండ్ కారం, కొంచెం మిరియాల పొడి. సో చెప్పినట్టుగా వాటర్ అనేది ఉప్పు కలపగానే వాటర్ ఊడతాయి మన క్యాబేజ్లోంచి. సో అదంతా పిండుకుని చక్కగా ఇలా సపరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు తురిమి పెట్టుకున్న దాంట్లోని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. సో బంగాళదుంప ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో అవి కూడా స్మాష్ చేసేసి మనం వాటర్ తీసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ అండ్ క్యారెట్లో మిక్స్ చేసేసుకోవాలన్నమాట మంచిగా. సో ఇప్పుడు ఈ కలిపిన దాంట్లోనే మనం ఇందాక చూపించాను కదా మసాలాస్ అన్నీ కూడా, కార్న్ఫ్లోర్ కొంచెం, బియ్యపిండి కొంచెం, ఉప్పు, కారం అండ్ కొంచెం పెప్పర్, ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. సో దట్ ఒక బాల్కి రావాలన్నమాట. ఆ పిండి అనేది ఉండలా రావాలి చేసుకుంటే. సో దానికి తగ్గట్టు కన్సిస్టెన్సీ చూసుకోండి. సో చక్కగా మంచూరియన్ బాల్స్ అనేది ఈ పిండితో రెడీ చేసి పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ బాల్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ప్యారలల్గా సాస్లోకి మీరు అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, కొంచెం ఆనియన్ తరుగు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ కొత్తిమీర కూడా అవసరపడుతుంది. సో ఇలా మంచూరియన్ బాల్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఒక్కొక్కటిగా ఆయిల్ వేడైన తర్వాత మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచూరియన్ బాల్స్ని. సో ఇప్పుడు ప్యారలల్గా మనకి సాస్లోకి కావాల్సినవి రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్ అండ్ సోయా సాస్, కొంచెం టొమాటో కెచప్ అనమాట. సో బాల్స్ అనేవి చక్కగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సాస్ ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈ మంచూరియన్ బాల్స్కి. సో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు అలాగే అల్లం తరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మంచూరియా అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ ఇంట్లోనే పిల్లలకి మనం చేసి పెట్టుకోవాలంటే కనుక కొంచెం టైం తీసుకోక తప్పదు. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ చికెన్ మంచూరియా కూడా ఎప్పుడైనా రెసిపీ పెడతానికి ట్రై చేస్తాను. సో ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం టొమాటో సాస్, అలాగే కొంచెం రెడ్ చిల్లీ సాస్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ అండ్ కొంచెం సోయా సాస్ అనమాట. ఇవన్నీ మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా, అంటే మీకు ఎన్ని మంచూరియన్ బాల్స్ ఉన్నాయో వాటికి తగ్గట్టుగా ఈ సాసెస్ అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో సాసెస్ అన్నీ మంచిగా కలవడానికి, అలాగే కొంచెం ఆనియన్ కుక్ అవ్వడానికి కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఆ కన్సిస్టెన్సీ మంచూరియన్ బాల్స్కి పీల్చుకోవడానికి సరిపోతుంది. అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. సో అంతే, సాసెస్ అయితే మనకి రెడీ అయిపోయినట్టే. సో నెక్స్ట్ వాటర్ ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని సాసెస్ అన్నీ కూడా మంచిగా ఒక పొంగు రాగానే ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకోండి. సో దట్ టేస్ట్ బాగుంటుంది. సో నెక్స్ట్ ఈ మంచూరియన్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాసెస్ చక్కగా ఉడికిన తర్వాత అందులో వేసేసి ఆ బాల్స్ అన్నీ ఆ సాస్ని పీల్చుకునే వరకు చక్కగా టాస్ చేసుకుని దించే ముందు కొత్తిమీర వేసుకుంటే వెజ్ మంచూరియా రెడీ అయిపోయినట్టే. సో కొంచెం టైం టేకింగ్, బట్ టేస్ట్ విషయానికి అయితే అస్సలు కాంప్రమైజ్ చేయదు మనని, అంత బాగుంటుంది. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. సో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో అంతే, వెజ్ మంచూరియా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. వెజ్ మంచూరియా కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్తారని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్విల్లు. బాయ్.